డిగ్రీ 2025 బ్యాచ్ వాళ్ళకి కాలేజ్ ఇంత త్వరగా అయిపోయిందంటే నమ్మలేకపోతున్నా. ఈ రోజు మా బ్యాచ్ వాళ్ళకి కాలేజ్లో లాస్ట్ డే అండ్ ఈ మాట వింటే కొంచెం తీసుకోవడం కష్టంగానే ఉంది. రేపటి నుంచి యూనిఫామ్ వేసుకోలేము, అలా అని ఇంట్లో ఏదో మూలలో పడేయకుండా గుర్తుగా ఉండాలని ఫ్రెండ్స్ అందరూ యూనిఫామ్ మీద ఫీడ్బ్యాక్ రాసుకున్నాం. గాయస్, మాది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పాడేరు 2022-25 బ్యాచ్. ఈ క్లాస్ రూమ్స్ లో మా బ్యాచ్ వాళ్ళు చేసే గోలకి క్లాస్ సిఆర్స్ కి ఇరిటేషన్ వచ్చేస్తుంది, అంతలా అల్లరి చేస్తాం. ఫస్ట్ లో అందరూ ఈ కాలేజ్ లో ఏముందిలే అని జాయిన్ అయిన వాళ్ళే, కానీ ఈ కాలేజ్ లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మేము సరిగ్గా వినియోగించుకోలేదు. లైబ్రరీ అయితే చాలా పెద్దది, లైబ్రరీ ఇంకా జేకేసీ ల్యాబ్ చదువుకోవడం ఏమో, కానీ క్లాసెస్ మిస్ చేసుకుని టైం పాస్ ఎక్కువ చేసేవాళ్ళం. కాలేజ్ క్యాంపస్ కూడా చాలా పెద్దది, క్యాంపస్ చుట్టూ తిరుగుతూ టైం పాస్ చేసేవచ్చు. మరి క్లాసెస్ అవ్వవా బ్రో అంటే అవుతాయి, కానీ మా స్టూడెంట్స్ పని ఏంటి, క్లాసెస్ బంక్ కొట్టడమే కదా. ఇలా కాలేజ్ లో క్లాసెస్ మిస్ అయినప్పుడు ఏమనిపించలేదు, కానీ ఇలానే 3 years అయిపోయింది. రేపటి నుంచి మళ్ళీ ఈ క్లాస్ రూమ్స్ లో కూర్చోలేము, ఈ కాలేజ్ కి రాలేమని తెలిస్తే ఇప్పుడు బాధేస్తుంది. మరీ ముఖ్యంగా ఇక్కడ ఫ్రెండ్స్ అయితే అస్సలు మర్చిపోలేము. లాంగ్ ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకుని ఫేర్వెల్ పార్టీ కూడా చాలా బాగా చేసుకున్నాం. ఇంకా వైవా చెప్పాల్సిన రోజు కూడా రానే వచ్చింది. వైవా అయిపోయాక ఇంతటితో మా బ్యాచ్ కి కాలేజ్ అయిపోయినట్టే. వైవా కంప్లీట్ అయ్యాక ఫ్రెండ్స్ అందరూ యూనిఫామ్ మీద సిగ్నేచర్స్ ఫీడ్బ్యాక్ అయితే రాసుకున్నాం. ఇంకా లెక్చరర్స్ తో ఫోటోలు. ఏదేమైనా ఇలాంటి రోజులు మళ్ళీ రావు కదా. ఐ హోప్ అందరు మీ కాలేజ్ డేస్ ని ఇలానే ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. కామెంట్ చేసి చెప్పండి.